మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా బాగా యూజ్ అయ్యే టిప్. ఈ టిప్ వచ్చేసి ఏదైనా అట్టపెట్టె ఉంటే దాన్ని తీసుకొని లోపల మనం ఏదైనా కలర్ పేపర్ స్టిక్ చేసుకుంటే ఇంకా అందంగా ఉంటుంది. కానీ ఇంకా నేనైతే వంటగదిలోకి యూజ్ చేసేదేగా, ఎలానో నూనె మరకలు అవి ఇవి పడతాయని నేనేమి స్టిక్ చేయలేదు. ఎడ్జెస్ కట్ చేసుకున్న తర్వాత నీట్గా అనిపించలేదని నేనైతే ఒక టేప్ వేసుకున్నాను. ఈ టేప్ అయినా వేసుకోవచ్చు, లేకపోతే మీరు ఇంకేదన్నా ఉన్నా కానీ కొంచెం నీట్గా దాన్ని కట్ చేసుకున్నా కానీ పర్లేదు. నేనైతే ఒక టేప్ వేసాను. ఇలాగా పండగ ముందు రోజు క్లీన్ చేసిన వీడియోని ఇప్పుడు మీకు పోస్ట్ చేస్తున్నాను యూట్యూబ్లో. ఇలా మొత్తం కూడా చేసుకున్నాను. ఈసారి మనీ ఉన్నప్పుడు స్టిక్కర్ ఆర్డర్ చేయాలి. ఇప్పటికైతే మనీ లేవని ఇంకా స్టిక్కర్ ఏం ఆర్డర్ చేయకుండా ఇంట్లో ఉన్న న్యూస్ పేపర్ని ఇక్కడ పెట్టేశాను. ఇలా న్యూస్ పేపర్ వేసుకున్న తర్వాత ఇందాకలు ప్రిపేర్ చేసుకున్న అట్ట ముక్కలు తీసుకొని దాని వెనక డబల్ టేప్ వేశాను. డబల్ టేప్ వేసుకున్నాక 2-in-1 టేప్ అని ఉంటుంది కదా, దాన్నే నేను డబల్ టేప్ అంటున్నాను. అది వేసుకొని మొత్తం కూడా పీల్ చేశాను. పీల్ చేస్తే ఇప్పుడు 2 సైడ్స్ కూడా గమ్ అతుక్కొని ఉంటుంది. ఒకటేమో అట్టాకు అతుక్కుంటుంది, ఇదేమో దానికి బ్యాక్ అతికించేసి ఇంకా చిన్న చిన్న పసుపు డబ్బాలు, ఉప్పు డబ్బాలు అలా ఉంటాయి కదా, మరీ వెయిట్ ఎక్కువ ఉన్నవి కాకుండా వెయిట్ తక్కువ ఉన్నవి మటుకు పైన పెట్టి ఎక్కువ ఉన్నవి కింద పెట్టాను. ఇలా ప్లేస్ మిగిలింది.